అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డుకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే ఆధార్ కార్డు ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు చేయించుకున్న 10 ఏళ్ల తర్వాత దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ చూసినట్లయితే ముందుగా వీడియోని అయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లేకపోతే రీచ్ అవ్వదు కనుక ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్కువ మందికి మీరు లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్ళు పూర్తయిన వారు కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ అయితే చేసుకోవాలి. లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు అయితే రద్దు అవుతాయి. దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి రోజు అయితే గడువు పెంచడం జరిగింది. ఈ డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే గడువును అయితే ఇవ్వడం జరిగింది. అంటే గతంలోనే దీనికి సంబంధించి టైం అయితే ఇచ్చారు, కానీ చాలామంది ఇంకా అప్డేట్ చేసుకోకపోవడంతో గడువు అయితే పెంచారు. ఈ డిసెంబర్ 14 వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం మళ్ళీ గడువును పెంచుతుందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఆధార్ అప్డేట్ అనేది అవసరమా, ఇది ఎందుకు పనికొస్తుంది అనే వివరాలు అయితే తెలుసుకుందాము. ఒక వెరిఫికేషన్ అయితే చేసుకోవాలంటే వాళ్ళ ప్రూఫ్స్ ఇచ్చి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అయితే బయోమెట్రిక్ ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం అనేది ఉత్తమం. దీనివల్ల మోసాలను అనేది నివారించవచ్చు. ఇక ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించిన ఇదే మొదటిసారి అయితే కాదు, గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు అయితే జారీ చేశారు. అయితే ఇకపై డిసెంబర్ 14 తర్వాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు అనేది సమాచారం. ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ అప్డేట్ కనుక చేసుకుంటే ₹50 అప్లికేషన్ ఛార్జీలు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మై ఆధార్ పోర్టల్ అనేది ఓపెన్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మీ 16 అంకెల ఆధార్ నెంబర్ని అనేది ఎంటర్ చేసి దాని కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్స్ వంటివి కనిపిస్తాయి. అక్కడే డాక్యుమెంట్ అప్డేట్స్, అడ్రస్ అప్డేట్స్ వంటి వాటిని చూసి దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే అప్డేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది పొందుతారు. మీరు ఓకే చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇలా మీ డాక్యుమెంట్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డుని అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.